ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ముందుగా కుంభరాశి ఫలితం ఛానల్లోకి స్వాగతం, సుస్వాగతం. ముందుగా అసలు కుంభరాశి ఏ ఏ పాదాల వారికి, ఏ ఏ నక్షత్రాల వారికి, ఏ ఏ పాదంలో ఉన్నవారికి కుంభరాశి కింద వస్తుందో తెలుసుకుందాం. మొదట ధనిష్ట నక్షత్రం అండి. 3, 4 పాదములు కలిగిన వారు. శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు కలిగిన వారు. పూర్వ భాద్రపద నక్షత్రం అండి. 1, 2, 3 పాదములు కలిగిన వారు కుంభరాశి కిందకైతే వస్తారు. అయితే కుంభరాశి వారు చాలా వరకి ఎంత మంచివారైనా సరే, వాళ్ళ ఇంట్లో కొన్ని కొన్ని పరిస్థితులు, కొన్ని కొన్ని వాతావరణాలు బట్టి వారు తెలిసి తెలియక కొన్ని వస్తువులు ఇంట్లో ఉండటం వలన వారికి అనుకోని విధంగా కొద్ది పేదరికము, కొన్ని కష్టాలు, దరిద్రపరమైనటువంటివి ఇంట్లోకైతే వస్తున్నాయండి. అసలు ఈ దరిద్రానికి అనుభవించడానికి గల కారణాలు అవి ఏమిటి? ఏ వస్తువులు ఉండటం వలన మనకి ఈ దరిద్రం వస్తుంది? ఏ వస్తువులు ఇంట్లో ఉండాలనే విషయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ముందుగా కుంభరాశి వారి మనస్తత్వం చూస్తే, కుంభరాశి వారు ఎప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు. వీరిని చూసుకున్నట్లయితే కోపం అనేది సామాన్యంగా రాదండి వీరికి. కానీ ఒక్కసారి గనక కోపం గనక వచ్చినట్లుగైతే ఎవరు ఎంత చెప్పినా వీరైతే వినరు. అలాగే వీరిది చాలా గూడా జాలి స్వభావము, జాలి యొక్క మనస్తత్వము. ఎవరి మీదైనా ఆధారపడాలని అస్సలనుకోరు. వీరికి సమాజంలో ఒక మంచి కీర్తి ప్రతిష్టలైతే సాధిస్తారు. కానీ వీరుకు కొంతమందికి ఎన్ని విధాలుగా వచ్చినా గానీ, ఎంత పేరున్నా గానీ కొన్ని చిన్న చిన్న కారణాల వల్లైతే వాటి నుంచి కొద్దిగా అంతగా ఎక్కువగా మంచి పేరైతే సాధించలేరు. కానీ వీరు ఏదైనా సాధించాలని ఒక్కసారి అనుకుంటే మాత్రము ఎవరు ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలైన మాటలు చెప్పినా కానీ అదైతే పట్టు వదలని విక్రమార్కుడిలాగా పోరాటం చేస్తూనే ఉంటారండి. ఈ యొక్క కుంభరాశి వారికి మనం చూసుకున్నట్లుగా అయితే ఆరోగ్యంలో చాలా బాగుంటుంది. ఆర్థిక లావాదేవీలైతే అనుకూలంగా సాధిస్తారు. వీరికి అనుకూలంగా ఉండు ఉండుట చేత అన్ని రంగముల్లోనూ వీరిదే పైచేయిగా ఉంటుంది. గృహంలోను వివాహ శుభకార్యాల్లో కూడా కొద్ది ప్రత్యేకమైన విశిష్టనైతే చాటి చెప్పుకుంటారు. వీరు సంఘంలో కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతులైతే ఉంటాయండి వీరికి. చేతి వృత్తి పనులలో గాని, ఉద్యోగం చేసే వారిట్లో గాని, రెండోది గృహిణుల్లో గాని వీరికి చాలా ప్రత్యేకంగా సుఫలితాలైతే ఉన్నాయి. స్నేహితుల పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ యొక్క కుంభరాశి వారు స్నేహితులలో వీరికి వెన్నంటే పక్కనగా ఉండి, వీరు చేసే పనులలో అన్నీ కూడా దగ్గరగా ఉండి చూసి, వీరు ఏ పనులు చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఎలా తింటున్నారని గ్రహించి, వీరిని ఏదో ఒక రూపంలో నష్టపెట్టే అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే కుటుంబ పరంగా చూస్తే వీరి ఇంట్లో వాళ్ళు చాలా ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలున్నా కానీ, వీరికి సంబంధించినోళ్ళు చుట్టాలు, బంధువర్గానికి సంబంధించిన వాళ్ళైతే మాత్రము వీరు బాగున్నారు, బాగుపడుతున్నారు, తింటున్నారు, తిరుగుతున్నారనైతే కొన్ని ప్రత్యేకంగా ఏడుపులైతే ఏడుస్తారండి. దాని వలన వీరికి ఆర్థికంగా, ఆరోగ్యంగా అయితే మాత్రము చాలా అంటే చాలా సమస్యలైతే వస్తున్నాయి. ఎంత ఆదాయం వచ్చినా గానీ మంచినీళ్ళలాగా ఖర్చయిపోతున్నాయి వీరికి. వ్యాపార లాభాలు ఎక్కువగా ఉన్నా గానీ ఖర్చు చాలా ఉంటుంది. కుటుంబంలో గూడా కొంచెం దుబారా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. ఈ వీరికి నూతన పరిచయాల వల్ల మాత్రము ఈ యొక్క సంవత్సరంలో కొద్దిగా మంచి అభివృద్ధి అయితే సాధిస్తారు. అన్ని రంగంలో వారికి ఆర్థిక ఇబ్బందులైతే తప్పవండి. ఈ యొక్క కుంభరాశి వారికి మనం చూసుకున్నట్లుగైతే స్త్రీ వల్ల ధనలాభం అయితే వస్తుంది. రెండోది నిలదొక్కుకుంటారు ఏ పనులైనా గాని. శారీరక శ్రమైతే మాత్రం చాలా అధికంగా ఉంటుంది. చిన్న చిన్న ప్రయాణాల్లో ఇబ్బందులైతే జరుగుతాయి. వీరికి ఇబ్బందుల వల్లైతే మాత్రం కొన్ని కొన్ని సమస్యలైతే వస్తాయండి. ఆర్థికంగా గూడా కొద్దిగా పై స్థాయిలో ఉన్నా గాని కొంచెం ముందుగా వస్తారు. రుణాలు ఏదైతే ఇచ్చారో వారికి వీరు రుణాలు ఇవ్వకుండా ఉంటే చాలా మంచిదని. ఎందుకంటే వీరు ఇచ్చిన డబ్బనేది మళ్ళా వీరికి తిరిగి ఇవ్వాలంటే మాత్రము వారు అవతల వాళ్ళు చాలా ఆలోచిస్తారు. శత్రువులు దీని వలన ఎక్కువగా అవుతారు వీరికి. దీని వలన కొన్ని కొన్ని కార్యాలు కూడా మధ్యలో నిలిచిపోవడం జరుగుతుంది. వీరికి అధికారం అంటే గవర్నమెంట్ ఉద్యోగాల్లో చేసే వ్యక్తులైతే మాత్రము అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులైతే కలుగుతాయండి. ఆరోగ్యంలో కూడా కొంత చిన్న చిన్న మార్పులైతే కొద్దిగొస్తాయి. అంటే కొన్ని చిన్న చిన్న ఆర్థిక పరంగా గాని, ఆరోగ్య పరంగాను కొన్ని సమస్యలైతే వచ్చే అవకాశాలైతే ఉన్నాయండి. మనం చూసుకున్నట్లుగైతే అసలు ఈ యొక్క కుంభరాశి వారికి అసలు ఏ వస్తువులు ఉండటం వలన దరిద్ర దేవత అనేది ఇంట్లో ఉంటుంది. ఏ వస్తువులు ఉండాలి, ఏ వస్తువులు ఉండకూడదనే విషయం చూసుకున్నట్లుగైతే మనం ఇంట్లో వాడే వంటగదిలో వాడే సుగంధ ద్రవ్యాలండి. మొట్టమొదట చిన్నయే గదా! సుగంధ ద్రవ్యాలే కదా! వాటి వల్ల ఏమొస్తుందని మనం అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్టే.
ఇది చూసుకున్నట్లుగా అయితే ఏంటంటే చెక్క, లవంగం, యాలకులు ఇలాంటివి సుగంధ ద్రవ్యాల కింద వస్తాయండి. ఇవి సాక్షాత్తు అమ్మవారు లక్ష్మీదేవి సంబంధించిన ప్రతిమకి సంబంధించిన అటువంటి దినుసులండి. ఇవి మనం ఎవరికన్నా గాని పక్కన ఇంటి వారికి ఇచ్చినా, ఎవరికన్నా మనం దానాధర్మం చేసినా గాని, వారి మన యొక్క దరిద్రాన్ని మనం కొని తెచ్చుకున్నట్లని. అలాగే ఇంట్లో ఉండే ఉప్పు కానీ, మనం వంట నూనెకి ఉపయోగించే నూనె కానీ, అది కూడా ఎవరికీ ఇవ్వరాదండి. అలా ఇచ్చినా గూడా మనకి చాలా వరకు వ్యతిరేకాలుంటాయి. ఇంటిలో అరిగిపోయిన చీపురు లాంటివి కానీ కూడా ఎక్కువగా ఉండకూడదు. అలా ఉండటం వల్ల గూడా వీరికి దరిద్ర లక్ష్మి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంటిలో ఒక దేవతామూర్తి పటానికి బదులుగా ఒకటికి 3 పటాలు గాని ఉన్నా, లేదా చిత్రపటాలు ఉన్నా, లేకపోతే విగ్రహాలున్నా కూడా పెద్దగా అనుకూలంగా ఉండదండి. ఇలాగ ఉండటం వల్ల ఏందంటే, మనకు అనుకున్న పనులు, ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయి. దీనివల్ల ధనలక్ష్మి అనేది ఎక్కువగా ఇంట్లో నిలబడదు. దానివల్ల కొన్ని సమస్యలైతే ఎక్కువగా వస్తవి. ఇందులో ముఖ్యంగా మొట్టమొదటి ఏంటంటే, మనం నిద్రించే యొక్క గదిలో ఫస్ట్ ఏంటంటే, మనం ఏదైతే లేగ ఉదయాన్నే నిద్ర లేవగానే మనం ఏదైతే చూస్తామో, అవి కొద్ది ప్రశాంతంగా అంటే ఒక పుష్పాలు, ఒక పువ్వులు, పసినవ్వులు అనేది ఫోటోలుంటే మాత్రం మంచిదండి. క్రూరమైనటువంటివి జంతువుల ఫోటోలు కానీ, యుద్ధాన్ని ప్రేరేపించేటువంటివి ఫోటోలు గాని, చిత్రపటాలు గాని, అవి ఉండటం వలన మన యొక్క మానసిక పరిస్థితి అనేది చాలా అనుకూలంగా ఉండదు. ఇవి మనకి ఒక కోపోద్రేకాన్ని మనల్ని పెంచుతాయి. మన మనస్తత్వం గూడా మారిపోతుంది. మైండ్ గూడా 2 విధాలుగా మారుతుంది. అందువల్ల మనకి అవతల వాళ్ళతో కలహాలు, మనకి అనుకోకుండానే కుటుంబంలో కొన్ని గొడవలు, కుటుంబంలో కొన్ని ఇబ్బందులైతే గూడా కొద్దిగా దీనివల్ల అయితే వస్తాయండి. దాని వలన మీరు ఆ ఇంట్లో ఉండే చిత్రపటాలు గాని, ఏదైనా గాని ఒక దేవతామూర్తులు గాని, లేపోతే ఒక పువ్వులు గాని, లేదా ఒక ఒక కాయలు సంబంధించిన వాటిని పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. ఈటి వల్ల మనకి ఈ యొక్క శుభ ఫలితాలైతే కలుగుతాయి. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే ఇంట్లో దేవతా పటాలు, చిత్రపటాలు పగిలినవి, అద్దాలు పగిలినవి ఏవైతే ఉంటాయో అటువంటి వాటిని ముందుగా వాటిని తీసేసి ఒక దేవుడి పూజా మందిరం నుంచి తీసి ఒక దేవుడి గుడి దగ్గర గాని, చెట్టు దగ్గర గాని, లేకపోతే పారే నీటిలో గాని వేయటం వల్ల ఒక మంచి ఫలితాలు జరుగుతుంది. లేదనుకుంటే మాత్రం మనకి అంతా అశుభానికి సూచకాలనమాట. పగిలిన అద్దాలు గాని, పగిలిన గాజులు గాని ఇంట్లో ఉండటం వలన. ఇకపోతే ఇంటి బయట మనీ ప్లాంట్ అనేది ఒకటుండాలండి. అంటే మనీ ప్లాంట్ అనేది చెట్టు రూపంలో మనకు దొరుకుతుంది. ఆ మనీ ప్లాంట్ ఉండటం వలన మనకి ఒక శుభ ఫలితమైన నెగెటివ్ ఎనర్జీ నుంచి మనం బయటపడుతుంది. అలాగే కలమంద చెట్టు కూడా మనకు ఒక మంగళవారం పూట తెచ్చుకోవటం వలన మనకి ఒక శుభ ఫలితాలైతే జరుగుతాయండి. ఇక దరిద్రానికి మనకి కష్టాల్ని, పేదరికాన్ని, దరిద్రాన్ని తెచ్చిపెట్టే కొన్ని వస్తువులేంటంటే మన ఇంట్లో ఉండకూడనివేంటంటే బట్టలండి. బట్టలంటే, మనం ఉపయోగించి వాడకుండా పక్కన పెట్టే బట్టలు, చినిగిన బట్టలని కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో పెట్టుకుంటారు. ఒక మూటలాగా కట్టేసి అవి ఇంటిలో పెట్టుకుంటారండి. అలా పెట్టుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే, ఒక దరిద్ర లక్షణాన్ని మనం పీట వేసి కూర్చోబెట్టినట్టే. ఎందుకంటే, ఆ యొక్క చినిగిన బట్టలలో కానీ, విడిచిన బట్టలలో గానీ, వాడని వస్తువులలో గానీ, ఒక దరిద్రం అనేది ఎప్పుడూ కూర్చొని, వీరిని ఎలా నష్టపెడదామా? ఎలా ఇబ్బంది పెడదామా? ఎలా సమస్యల్లోకి తోసేద్దామని ఎదురెదురు చూస్తూ ఉంటాయి. అందువలన అలాంటి వస్తువులేమన్నా ఉన్నా కానీ మీరు బయట పడవేయటం మంచిది. అలాగే మనీ ప్లాంట్ ఉండటం వల్ల చాలా మంచిది అదృష్టము. అలాగే మనకి ఏక్వేరియం అండి. ఏక్వేరియంలో చేపలు పెంచడం వల్ల గూడా ఒక మంచి శుభ ఫలితాన్నయితే వస్తుంది. కానీ అది సరైన దిశలో పెట్టడం వల్లనే మనకొక మంచిగా ఉంటుంది. దానివల్ల యాక్వేరియం ఉండటం గూడా మంచిదే. అలాగే ఆఫీసులలో ఉండేవాళ్ళు కానీ, ఆఫీస్ వర్కులు చేసేవాళ్ళు కానీ, ఒక బుద్ధుడి విగ్రహాన్ని కానీ, ఒక పుష్పానికి సంబంధించిన చెట్లు చిన్న చిన్న మొక్కలు గాని, అలాంటివి పెట్టుకోవటం వలన వీరికి చాలా శుభ ఫలితమైనవి కలుగుతాయి. అలాగే చతురస్రాకారటువంటి వస్తువులు, దీర్ఘ చతురస్రాకారటువంటి వస్తువులని ఆఫీస్‌లో వీరు చేసే వర్క్ దగ్గర పెట్టుకోవడం వల్ల వీరికి చాలా శుభ ఫలితాలైతే కలుగుతాయండి. ఈ యొక్క కుంభరాశి వారికైతే మనం చూసుకున్నట్లుగా అయితే ఈ యొక్క సంవత్సరంలో చాలా అభివృద్ధి కలుగుతున్నట్టుగా ఉంటుంది. చీపురుని ఎక్కువగా దాటకూడదు. ఉప్పుని దానం చేయకూడదు. నూనెని దానం చేయకూడదు. సుగంధ ద్రవ్యాలను దానం చేయకూడదు. బట్టలను దానం చేయాలి. అలాగే వీరు వాడే వస్తువులను కూడా ఎవరికన్నా మనకు ఉపయోగపడని వస్తువులు బయటికి ఇచ్చేయడం వల్ల చాలా మంచిదే జరుగుతుందండి. వీరికి చేసే పనులలో మాత్రం చాలా అభివృద్ధిగా ఉంటుంది. వీరు ప్రత్యేకంగా అమ్మవారిని పూజించడం వలన వీరికి ఒక కొత్త లాభాలు, కొత్త అవకాశాలైతే వస్తాయండి. వీరికి మాత్రము ఈ యొక్క సంవత్సరంలో కుంభరాశి వారికి మనం చూసుకున్నట్లుగా అయితే చాలా మంచిగానే ఉంటుందని మనం అనుకోవాలి. వీరి పేరు మీద ఏ అక్షరాలైతే ముందుగా వస్తుందో ఆ దేవతకి పూజ చేయటం వల్ల వీరికి ఒక శుభ ఫలితాలైతే కలుగుతాయండి. ఈ యొక్క రాజువారికి సమాజంలో ఒక మంచి గుర్తింపైతే వస్తుంది.
సమాజంలో ఒక ప్రత్యేకమైన కీర్తి ప్రతిష్టలైతే కూడా కొద్దిగా చేకూరుతాయి. వీరికి కొద్దిగా శని ప్రభావానుడు కూడా కొద్దిగా వీరి చెంత ఉండటం వల్ల వీరు కొన్ని కొన్ని అనుకున్న పనులైతే కొన్ని విజయం సాధించట్లేదు. దాని వలన వీరు పూజకి ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ దేవత గాని, దేవుడు గాని ఎవరైనా గాని గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రశాంతంగా కూర్చొని అక్కడ మనం ఇంట్లో చేసుకోబోయే తీర్థ ప్రసాదాలు అక్కడ గనక పంచిపెట్టినట్లుగా అయితే మీ యొక్క ఉన్న చెడు ప్రభావాలు, చెడు దరిద్రాలన్నీ కూడా అమ్మవారు లాగేసి అవతల వారు ఇచ్చే కడుపు నింపడం వలన మనకొక శుభ ఫలితాలైతే ఇస్తుందండి. కాబట్టి కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు చేసే పనులు చాలా నిదానంగా చేయాలి. ఎవరికీ చెప్పుకోకూడదు. అన్ని పనులు చేయాలి. ముందుగా నేను చెప్పిన వస్తువులన్నిటిని ఏదైతే ఉన్నాయో అవన్నిటిని కూడా వీరి ఇంటి నుంచి దూరం చేసుకోవటం చాలా మంచిది. అదృష్టకరమైనటువంటివి వస్తువులు తెచ్చుకోవడం వల్ల చాలా మంచిదండి. చెప్పాను కదా! మనీ ప్లాంట్ అలాగే కలమంద అనేది కూడా వీరు తెచ్చుకోవడం వల్ల చాలా మంచిగా జరుగుతుంది. నమస్కారం అండి. అయితే మేము చెప్పిన వీడియో మీకు నచ్చినట్లుగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానెల్‌ని. ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో కోసం